హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. హైదరాబాద్ చాయ్ అడ్డా అనేది మనకు అందరికీ తెలుసు. సో రోజు రోజుకి బ్రాంచెస్ అనేవి చాలా విస్తరిస్తున్నాయి. సో ఇక్కడ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ దగ్గర అయితే మనకు హైదరాబాద్ చాయ్ అడ్డా అనేది ఇనాగ్రేషన్ చేస్తున్నారు. సో మనతో పాటు అయితే మనకు అందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద యాక్టర్. అలాగే ఫస్ట్ సీరియల్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మూవీస్లో ఎంతో మెయిన్ క్యారెక్టర్ రోల్ అనే చేస్తున్నారు. సో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొన్ని విషయాలు తనతో అయితే మాట్లాడదాము. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎస్, ఇప్పుడు హైదరాబాద్ చాయ్ అనేది మనం ఇనాగ్రేషన్కి వచ్చాం కదా. మీరు చాయ్ రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? ఎప్పుడు తాగాలనిపిస్తుంది? నేను మినిమం అయితే 4 times అయితే కంపల్సరీ తాగుతాను. సో నా డే స్టార్ట్ అవుతుంది ఛాయ్తో. సో నేను ఛాయ్ లేకుండా అయితే ఇంపాసిబుల్, ఐ కాంట్ స్టార్ట్ మై డే. అండ్ ఇంకోటి ఐఎమ్ మోర్ అడిక్టెడ్ అట్ ఈవినింగ్ 4 o'clock. ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 o'clock అయితే కంపల్సరీ. సో చాయ్ తాగిన తర్వాత మీకు ఆ మైండ్ రీఫ్రెష్మెంట్ అనేది ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది చెప్తారు? అంటే ఒక్కొక్కరికి అంటే అంటారు కదా, ఇది తాగితే కిక్ ఇస్తుంది అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి సిగార్ అలవాటు ఉంటుంది, కొంతమందికి బూజ్ అలవాటు ఉంటుంది. బట్ నాకు చాయ్ గివ్స్ మీ ఏ కిక్. అంటే నా మైండ్ ఫ్రెష్ చేసుకోవాలి అని అంటే చాయ్ తాగిన తర్వాత ఇమీడియట్గా మై మైండ్ గెట్స్ రీఫ్రెష్డ్. సీరియల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, సినిమాకి ఇస్తారా? నాకు సినిమా అంటేనే ఇష్టము, నో డౌట్. ఎనీ ఆర్టిస్ట్కి సినిమా అనేది అల్టిమేట్ గోల్ ఉంటుంది. బట్ సీరియల్ ఆల్సో ఇస్ గుడ్ బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సీరియల్ నన్ను వదలట్లేదు యాక్చువల్గా, వన్ ఆఫ్టర్ ది అదర్. ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు ఆడియన్స్. సో కానీ ఫైనల్గా మాత్రము ఎప్పటికైనా మై గోల్ ఈస్ టు గెట్ ఇన్ టు మూవీస్. సో ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని ప్రిఫర్ చేస్తారు, విలన్ క్యారెక్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? తెలుసు మాకు, కానీ మీ నోట్తో చెప్పాలి. బట్ చెప్పాలి అని అంటే ఐ ఎంజాయ్ డూయింగ్ విలన్ క్యారెక్టర్స్. ఎందుకంటే క్యారెక్టరైజేషన్లో స్కోప్ ఉంటుంది. సో ఏ యాక్టర్కైనా కూడా స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ చేయాలి అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ వేరియేషన్స్ అంటే కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ యాక్టర్. సో ఆడియన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఒక విలన్లా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటాము. సో నేను కూడా చాలా సినిమాలు చూశాను. సో ఆడియన్స్ నుంచి మీకు బయట ఎలా రెస్పాన్స్ వచ్చింది? ఆడియన్స్ ఏంటి అంటే మై ఆడియన్స్ ఆర్ వెరీ స్వీట్. నేను నెగటివ్గా చేసినా కూడా దే లవ్ మీ యాక్చువల్లీ. సో ఒకటి ఉంటుంది కదా, దే లవ్ టు హేట్ మీ. సో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే దే ఎంజాయ్ బేసికలీ మై స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్. సో కొంతమంది తిట్టుకుంటుంటారేమో, కానీ నా ముందైతే ఇప్పటివరకు నన్ను ఎవరు తిట్టలేదు. సో సీరియల్స్ ఫ్యాన్స్ ఎక్కువ విలేజ్లలో కనిపిస్తుంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా గుర్తుపట్టి మీరు ఎందుకు సీరియల్స్ తగ్గించారు అని? అడుగుతుంటారు, బట్ ఇట్స్ ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బీ లిటిల్ చూజీ. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి ఉండదు. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ సెలెక్టివ్ అండ్ చూజ్ ఓన్లీ గుడ్ క్యారెక్టర్స్. సో నీకు సూట్ అయ్యేది చేస్తావు కదా, అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో హీరోగా ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయి? ఎందుకంటే మీరు హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. ఏమో, హీరో కన్నా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎక్కువ తీసుకుంటారు. సో బేసికలీ వాళ్ళకు కూడా అర్థమైపోయిందేమో. నేను ఎంజాయ్ డూయింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ మోర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? అనుష్క గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ కెరియర్కి మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.